ఎక్కడయ్యా? అంతా వచ్చేసారు. జానకిరామ్ కూడా జాయిన్ అయితే బాగుంటుంది. ఏమంటావు? రా కమాన్. ప్రియా, శ్యామలమ్మకు తోడుగా ఉంటావా? సరే, నేను ఇప్పుడే వస్తాను. ప్రతి ఏడు లక్షలు ఖర్చు పెడుతున్నారు, డబ్బులు లెక్క చేయరు. అక్షయ పాత్ర లాంటి గవర్నమెంట్ జాబ్ ఉండగా లక్షలకు కొదవే ఉందే. అయినా మనం అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి అప్పుడప్పుడు ఇలా 1-2 లక్షలు ఖర్చు పెడుతూ ఉండాలి. ఇంతకి మీ లక్ష్యం ఏంటో? జానకి రావయ్యా. ఏం తీసుకుంటావు? చాలా హాట్గా ఉన్నావు కదా, కూల్ డ్రింక్ తీసుకో. ఇలా కూర్చుని మాట్లాడుకుంటే అలా అయిపోయేదానికి ఎందుకు ఇంత చాదస్తం చెప్పు. జీవితం అన్నాక పట్టు విడుపు ఉండాలి, నీకు మాత్రం తెలీదా? అనవసరమైన విషయాలు తలకెక్కించుకుని అవసరమైన విషయాలు కాలుతో తన్నేకేయ. ఏదవసరం ఏదనవసరం అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీది కాని ప్రపంచంలో మీరు బాగా కూరుకుపోతున్నారు సార్. మీరిస్తున్న ఈ పార్టీ, తాగుతున్న మందు, ఈ తిండి బయట ఉంది కదా సార్. రేపో మాపో మీరు దర్జాగా తిరగబోయే ఆ చెర్రీ రెడ్ కలర్ కార్, ఆ ఎరుపు రంగులో మీకేం కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మీ వల్ల, కేవలం మీలాంటి వాళ్ళ వల్ల నాశనం అయిపోతున్న చాలా మంది జనాల రక్తం కనిపిస్తుంది సార్. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది సార్, కానీ మీరు నన్ను మార్చి ఇందులో దింపడానికి మీరెంత దిగజారుతున్నారో చూశాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్. మొట్టమొదటిసారి మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మీ అమ్మో నాన్న అనుంటారు, మంచి పేరు తెచ్చుకోరా. అలాంటి మాటలు మీరే కాదు సార్, ప్రతి ఒక్కరు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకుని ఉద్యోగంలో చేరుంటారు. కానీ సుఖంగా బతకాలన్న స్వార్థం కోసం గుండెల్లో ఉన్న మంచికి సమాధి కడుతున్నారు సార్. అరే, నీతిగా న్యాయంగా బతకాలనుకోవడం పెద్ద భూతైపోయింది సార్ ఈ సమాజంలో. ఎదగాలనుకోవడం, మారాలనుకోవడం తప్పేం కాదండి, కానీ ఈ విధంగా వద్దు సార్. ఇలాంటి మార్పు నాకు వద్దు సార్. ఈ సమాజం ఇంత నీచంగా ఉంటుందని మా నాన్నకి తెలియదండి. ఎప్పుడు నీతి న్యాయం అని కొలబద్దలు పెట్టి మరీ పెంచాడు. మీరన్నట్టు నా చుట్టూ లక్షల మంది రావణాసురులు ఉండొచ్చు, కానీ నేను మాత్రం న్యాయం ధర్మం కోసం జానకిలాగా అగ్ని ప్రవేశాలు చేస్తూనే ఉంటాను.